అంబేద్కర్ ప్రపంచ ప్రఖ్యాత మేధావి అని, ఆయన ఆశయాలను ప్రతి భారతీయుడు కొనసాగించాలని దళిత ఐక్యవేదిక జిల్లా నాయకులు నేలటూరి జాషువా, ఉపాధ్యాయులు ఏవి రమణయ్య అన్నారు. సీతారామపురం మండల పరిషత్తు కార్యాలయంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్కే దక్కుతుందని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం అపారమని కొనియాడారు. దేశ స్వపరిపాలనకు ఆదర్శంగా నిలిచేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దూరదృష్టిగల నాయకుడని తెలిపారు. అణగారిన వర్గాల కోసం హక్కులు, చట్టాలను రూపొందించి ఎన్నో అవమానాలకు గురై చదువు నేర్చుకుని ప్రపంచ మేధావిగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవికుమార్, ప్రభాకర్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు సుబ్బరాయుడు, సొసైటీ అధ్యక్షుడు సోమనబోయిన రాజశేఖర్, వెంగళశెట్టి వెంకటేశ్వర్లు, ఇస్రాయేల్, సింగాల నాగేష్, వికాస్ బాబు, ఎస్సీసెల్ నాయకుడు రాజేష్, ఎంఆర్పీఎస్ కన్వీనర్ కిరణ్, వివిధ పార్టీల నాయకులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి ఈ నిమ్మ జాతులకి ఏమైతే అందించాడో, ఏమైతే ఆయన మనకు బోధించాడో ఆ విషయాలన్నీ మనం అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొంత సమయాన్ని మీ దశ ఏర్పాటు చేసినటువంటి ప్రపంచ మేధావి ఆయన యొక్క జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకరం. ఆయన స్మరించుకోవడం, అదే అంబేద్కర్ గారు లేకపోతే మనం ఏమైపోదుమో అనేటువంటి ఈనాటి హీనంగా చూసి చేతుల్లో నీళ్లు పోసి పూర్తికి దూరంగా ఉంచి సంస్కృతి కలిగిన ఈ భారతదేశంలో అగ్రద మహారాజులకు లేని తెలివి, జ్ఞానం ఉన్న ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పరిస్థితిలో ఉండేవారు. అందువల్ల అంబేద్కర్ని ఎల్లవేళలా స్మరించదగ్గ వ్యక్తి అని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఇన్ని డిగ్రీలు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. భారతదేశ రాజ్యాంగ నిర్మాత, మేధావి, దార్శనికుడు, తత్వవేత్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని సీతారామపురం మండలంలోని ఎండిఓ ఆఫీస్లో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ రావడం, ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ దేశంలో మేధావి అనబడిన వారిలో మొట్టమొదటి శ్రేణిలో, ప్రథమ శ్రేణిలో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు కూడా కెనడా ప్రభుత్వము ఈయన పుట్టినరోజును ఈక్వాలిటీ డేగా ప్రకటించింది. ప్రపంచ దేశాలు ఈ దేశంలో ఉన్న విజ్ఞానిని, ఈ దేశంలో ఉన్న గనిని, ఈ దేశంలో జ్ఞానగనిని జ్ఞాపకం చేసుకొని అందరూ కూడా పొగుడుతూ ఉంటే, ఈ దేశంలో ఉన్న కొన్ని వర్గాలు మాత్రమే అంబేద్కర్ని విమర్శిస్తూ అంబేద్కర్ రిజర్వేషన్ తీసుకొని చెప్పి అంటున్నారు. కానీ రిజర్వేషన్ ఫలాలు ఎవరైతే పొందుతున్నారో అవన్నీ కూడా ఒక్కసారి పేపర్ ముఖంగా మేము పరిశీలిస్తే ఒకే వర్గం వారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలన్నిటినీ వాళ్ళే అనుభవిస్తున్నట్టు మాకు నిరూపణ రూఢి అయింది. ఇలాంటి ఇంకా ఎన్నెన్నో జరుగుతాయని ముందుగానే ఊహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ సమాన స్థాయిలో ఉండాలని, సమాన స్థాయిలో ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, దానికోసం బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషనే చాలా ప్రాముఖ్యమని చెప్పి గుర్తించి ఆ రోజు రిజర్వేషన్ పెట్టడం జరిగింది. ఇప్పుడున్న నాయకులు కూడా ఈ రిజర్వేషన్ తొంగలో తొక్కడానికి, లేకపోతే ప్రైవేట్ని ఎక్కువగా చేసి ప్రభుత్వంలో ఉద్యోగాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన బోధించు, సమీకరించు, పోరాడు అనే 3 ఆశయాలు ముందు పెట్టుకొని పిల్లల్ని చదివించి అందరికీ దేశంలో ఉన్న ప్రజలందరికీ బోధించి సమీకరించి పోరాటం చేయడానికి కూడా సమాప్తం అవుతుంది ఈ యువత మొత్తం. అది గుర్తుంచుకొని మేము కూడా ముందుకు కొనసాగుతూ మా బిడ్డలందరినీ చదివించడానికి, ఆయన చెప్పిన విధంగా చదివించడానికి ముందుకు వెళ్ళాలని చెప్పి ఇక్కడ వచ్చిన వారందరికీ మనవి చేసుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్. ఈరోజు భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాణకుడు, భారతదేశ
అభ్యున్నతికి నిరంతరం పాటుపడినటువంటి వ్యక్తి, ప్రపంచ జ్ఞాని అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతిని సీతారాంపురం మండలంలో భారీ ఎత్తున అన్ని రాజకీయ పార్టీలతో, అన్ని దళిత బడుగు బలిగిన వర్గాలు, మైనారిటీలతో కలుసుకొని ఈ విధంగా మరి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ శుభ పరిణామాన్ని మేము భావిస్తున్నాం. అంబేద్కర్ ఆశయాలను గురించి అనేక మంది వక్తలు చాలా చక్కగా వర్ణించారు. ఆయన ఏమైతే ఆశయాలు ఈ యొక్క దేశానికి ఏమైతే దిశ నేర్పించాడో వాటన్నిటిని కూడా కొనసాగించడానికి మేమందరము కార్యముఖులు కావాలని పిలిపించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో యువత భారీగా ఎక్కువగా పాల్గొనడం జరిగింది. యువతలు ఇప్పుడే కదలిక వస్తుంది. ఆయన చెప్పినటువంటి బోధించు, సమీకరించు, పోరాడే విధానం మీద ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరి అంబేద్కర్ యొక్క ఆశయాల మీద, అంబేద్కర్ యొక్క పుస్తకాల మీద ఒక చిన్న మరి క్లాసులు పెట్టే పరిస్థితి కూడా ఉందనే ఒక ఆలోచన చేస్తున్నారు. వీళ్ళు కూడా అది మొట్టమొదటిగా సీతారాంపురం మండలమే అది నాంది పలకబోతుంది. ఈరోజు రాజ్యాంగంలో ఎవరు ఉన్నా, ఎవరు పరిపాలిస్తున్నా అది రాజ్యాంగానికే సంబంధించి ఈ యొక్క మరి రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే పరిపాలన చేయవలసి ఉంది. ఈ యొక్క ఆయనకు పూలదండ వేయడమో లేదా విగ్రహాలను మొక్కడమో కాదు, కానీ ఎవరైతే ఆశయాలను కొనసాగిస్తారో ఆయన చెప్పినట్టు మాటలను దళిత బడుగు బలహీన వర్గాలని ఎవరైతే గుర్తిస్తారో వారిని మరి అదే నిజమైన నివారణ యొక్క సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా కూడా భారీ ఎత్తున ఆయన యొక్క ఉత్సవాలను జరుపుకొని ముందుకు వెళ్ళాలని యొక్క సందర్భంగా తెలియజేస్తూ మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.